Hi sir. Hi Dhanidhar, how are you? Fine sir. Inter first year Max 1B straight lines నుంచి ఏమైనా ఇంపార్టెన్స్ చెప్తారా సార్? Oh, very easy Dhanidhar. Straight lines interesting chapter. దానిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లెట్స్ డూ ఇట్. ఓకే సార్. స్టూడెంట్స్, స్ట్రైట్ లైన్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రెండు ఇస్తారు, ఈచ్ 2 మార్క్స్ క్యారీ చేస్తాయి, మొత్తం 4 మార్క్స్ వస్తాయి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి ఇస్తారు 4 మార్క్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి ఇస్తారు 7 మార్క్స్, టోటల్ 15 మార్క్స్. మనం ఈ చాప్టర్ని జాగ్రత్తగా చేసుకుంటే ఎగ్జామ్లో కవర్ అవుతాయి. లెట్స్ సీ ఫండమెంటల్ పాయింట్స్ అబౌట్ స్ట్రైట్ లైన్స్. General form of straight line లేదా లైన్ ఈక్వేషన్ అంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైనా ఒక ఈక్వేషన్ అంటే మనకి LHS ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటారు, లేదా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటారు, లేదా లైన్ ఈక్వేషన్ అంటారు. ఎగ్జాంపుల్కి తీసుకుంటే 5x ప్లస్ 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఆర్ లైన్ ఈక్వేషన్ అని అంటారు. ఇంతేకాదు మనం స్ట్రైట్ లైన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాలు కూడా చూద్దాము, సో దట్ యూ విల్ బీ క్లియర్ అబౌట్ స్ట్రైట్ లైన్స్. వైల్ సాల్వింగ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ యూ నీడ్ టు బీ థరో విత్ ఫండమెంటల్స్. లెట్స్ సీ దెమ్. స్టూడెంట్స్, స్ట్రైట్ లైన్స్ చాప్టర్ చూస్తున్నాము. వెరీ ఈజీ చాప్టర్, స్కోరింగ్ చాప్టర్. ఇది కోఆర్డినేట్ జామెట్రీ కంటిన్యూషన్. కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న కొన్ని ఫార్ములాలు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాము. కొన్ని ఫండమెంటల్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్లో మంచి మార్క్స్తో మనం క్లియర్ చేయొచ్చు. లెట్ us see few formulas about straight lines. Distance. 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీలో మనం చూసాము. డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ A x1 y1 B x2 y2. ఇవి మనం ఆల్రెడీ 10th క్లాస్లో చూసినవే. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు మీకు. AB ఈజ్ ఈక్వల్ టు రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. For example, let us take A 1, 2, B 5, 6. In order to find distance between A and B, formula is x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Let us assume A x1 y1, B as x2 y2. Let us substitute these two coordinates in this formula. x2 means 5 minus x1 means 1 whole square plus y2 means 6 minus y1 means 2 whole square. దీన్ని సింప్లిఫై చేస్తే 5 minus 1 4 whole square plus 6 minus 2 4 whole square. Root of 4 square అంటే 16 plus 4 square అంటే 16. That means root of 32. Therefore, distance between A and B is equal to root 32. Students, let's solve two straight lines. Here we have two straight lines. First one is x minus y plus 1 is equal to 0. Second one is 4x plus 2y minus 11 is equal to 0. The method is, as I told you, a1x plus b1y plus c1 is first straight line, a2x b2y plus c2 is second straight line. If we want to solve these two straight lines, the method is like this: x by x y 1. Here we need to put b1 b2 c1 c2 a1 a2, then again b1 b2. After that
we need to do cross multiplication and we need to find difference between them. B1 C2 minus B2 C1 is equal to y by C1 A2 minus C2 A1 is equal to 1 by A1 B2 minus A2 B1. If we observe these two equations, we can write A1 is equal to 1, B1 is equal to minus 1, C1 is equal to 1. ఎలాగా అంటే ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోండి, x minus y plus 1 is equal to 0. దీన్ని a1x plus b1y plus c1 తో కంపేర్ చేయండి. x ముందు ఉన్న దాన్ని x కోఎఫిషియంట్ అంటారు. ఇక్కడ x కోఎఫిషియంట్ వచ్చేసి a1. వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ ముందు ఏమీ లేదు కాబట్టి 1 అని అర్థం చేసుకోవాలి. a1 is equal to 1. ఇక్కడ b1 అంటే y కోఎఫిషియంట్, y ముందు ఏమీ లేదు కాబట్టి 1, దాని సింబల్ వచ్చేసి మైనస్ 1 తీసుకోండి. c1 అంటే లాస్ట్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్, c1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా రాసుకోవాలన్నమాట. 1-2 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. a1 b1 c1 వచ్చాయి. అలానే సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, 4x plus 2y minus 11 is equal to 0. We need to compare it with a2x plus b2y plus c2 is equal to 0. Then a2 is equal to 4, b2 is equal to 2, c2 is equal to minus 11. మనం కోఎఫిషియంట్స్ ఇలా రాసుకున్న తర్వాత ఈ ప్యాటర్న్లో మనం వీటిని రాసుకోవాలి. x y 1, x కింద b1 b2 c1 c2 రాసుకోవాలి. మనకి b1 వచ్చేసి -1, b2 వచ్చేసి 2, c1 వచ్చేసి 1, c2 ఈజ్ -11, a1 1, a2 is 4, b1 again -1, b2 is 2. After that we need to do cross multiplication, then equate first x term with the constant. 1 -1 into -11, minus into minus plus, 1 into 11 minus 2 into 1 2 is equal to y by 1 into 4 minus 11 into 1 minus 11 minus of minus plus 11, 1 by 1 into 2 minus 4 into 1, 4 into minus 1 minus 4 minus of minus plus 4, x by 11 minus 2 9, y by 4 plus 11 15, 1 by 6. We need to equate x term with the constant. X by 9 is equal to 1 by 6. Similarly, y by 15 is equal to 1 by 6. Cross multiply చేద్దాం. x is equal to 9 by 6, x is equal to 3 by 2. Y is equal to 15 by 6, y is equal to 5 by 2. So here the solution of these two straight lines is x 3 by 2, y 5 by 2. Let us put it like this, x comma y is equal to 3 by 2 comma 5 by 2. This is how we need to solve given straight lines. Procedure ఇది మీరు 2-3 ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. Hope it is clear with you. Hi students, welcome to our YouTube channel. I am your maths faculty. స్ట్రైట్ లైన్స్లో మనం కొన్ని ఫార్ములాస్ చూసాము, ప్రీవియస్ వీడియోస్లో మీరు అవి చూడొచ్చు. లెట్ us see one of the most important question, 7 marks question, circumcenter. First I will explain how to find circumcenter of given 3 points.
క్వశ్చన్లో మనకి 3 పాయింట్స్ ఇస్తారు. ఏ, బి, సి. సర్కంసెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎట్లా ఉంటుంది క్వశ్చన్ ఫార్మాట్ అంటే ఏబిసి ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటారు. వర్టిస్ అంటే 2 సైడ్స్ కలిసే పాయింట్ ఏ, బి, సి. స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ప్రొసీజర్ వినండి, తర్వాత ఒక ప్రాబ్లం చేద్దాము. సర్కంసెంటర్ కనుక్కోవాలి అని అంటే ఎస్ ఎక్స్ కామా వై బి ద సర్కంసెంటర్ అని అనుకోవాలి. ఎస్ సర్కంసెంటర్లో స్పెషాలిటీ ఏంటంటే ఎస్ఏ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఎస్బి డిస్టెన్స్ అంతే ఉంటుంది, ఎస్బి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఎస్సి డిస్టెన్స్ అంతే ఉంటుంది. అంటే కండిషన్ ఏంటి సర్కంసెంటర్కి అంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఎస్ఏ అంటే ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఎస్. ఎస్కి ఏకి మధ్యలో ఉన్న డిస్టెన్స్నే ఎస్ఏ అంటారు. మనకి తెలుసు డిస్టెన్స్ ఫార్ములా ఏ x1 y1 బి x2 y2 అనేవి 2 పాయింట్స్ అయితే డిస్టెన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ చిన్న ఫార్ములా తెలిస్తే చాలు, మీకు 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి అనే కండిషన్. ఎస్ఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఏ, అది ఈ ఫార్ములా వేస్తే మనం ఎస్ఏ కనుక్కోవచ్చు, అలానే ఎస్బి కనుక్కోవచ్చు, అలానే ఎస్సి కనుక్కోవచ్చు. ఇది స్టెప్ 1. దెన్ వీ నీడ్ టు ఈక్వేట్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి, అలానే ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఇక్కడ డిస్టెన్స్లో మనకి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్, అలానే ఎస్బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్ అంటే ఇట్లా 2 వస్తాయి మనకి. 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకు ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. లైన్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ లైన్ అలా అనుకుందాం, దాని ఈక్వేషన్ 1 అనండి. ఇక్కడ కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఇంకొక లైన్ ఈక్వేషన్ వస్తుంది, లైన్ ఈక్వేషన్. ఈ లైన్ ఎలా ఉంటుంది అని అంటే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనండి. స్టూడెంట్స్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 2 లైన్ ఈక్వేషన్స్ ఇస్తే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిని సాల్వ్ చేసే ప్రొసీజర్ మీకు చెప్పాను, ఒక ఎగ్జాంపుల్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2 లైన్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే x y1 b1 b2 c1 c2 a1 a2 b1 b2 x కింద b1 c2 మైనస్ b2 c1 ఈజ్ ఈక్వల్ టు y బై c1 a2 మైనస్ c2 a1 1 బై a1 b2 మైనస్ a2 b1. ఇవి కనుక వచ్చేస్తే మనం 90% చేసేసినట్టే సర్కంసెంటర్. ఎక్స్ బై సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సంథింగ్ అని రాస్తాము, అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. y బై
సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సంథింగ్ అని రాస్తాము, అప్పుడు y వాల్యూ వస్తుంది. మనకు కావాల్సింది ఎస్ ఎక్స్ కామా వై. ఈ xy వాల్యూస్నే మనం సర్కమ్ సెంటర్ అంటాము. ఇది స్టూడెంట్స్ సర్కమ్ సెంటర్ యొక్క ప్రొసీజర్. వెరీ ఈజీ, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1B స్ట్రైట్ లైన్స్ చాప్టర్లోంచి. ఐ హోప్ యు అండర్స్టూడ్. మనం ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాం, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రిఫ్లెక్షన్స్ రావాలి. స్టూడెంట్స్ సర్కమ్ సెంటర్ గురించి చూస్తున్నాము. ఫస్ట్ కండిషన్ చెప్పాను కదా, కేస్ 1 SA ఈజ్ ఈక్వల్ టు SB, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, SA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SB స్క్వేర్. లెట్ us టేక్ ABS యాజ్ గివెన్. ఎస్ని మనం ఎజ్యూమ్ చేసుకున్నాము, సర్కమ్ సెంటర్ x, y అనుకున్నాము. లెట్ S x, y బి ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనుకున్నాము. ఈ కండిషన్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాము, మనకు ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. లెట్ us డూ ఇట్. ఫస్ట్ SA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SB స్క్వేర్. SA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SB స్క్వేర్. ఏని x1 y1 అనుకుందాము, అలానే బీని కూడా x1 y1 అనుకుందాము. రైట్ హ్యాండ్ సైడ్ సాల్వ్ చేసేటప్పుడు S x, yని x2 y2 అనుకుందాం. SA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SB స్క్వేర్. లెట్ us సబ్స్టిట్యూట్ ఆల్ దోస్ థింగ్స్. మనకి తెలుసు ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 మీన్స్ x మైనస్ x1 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SB x1 y1 అనుకున్నాము, బీని S ఏమో x2 y2 అనుకున్నాము. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, x మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఈజ్ y మైనస్ y1 ఈజ్ 5 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ వెరీ సింపుల్. కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. మీరు డిస్టెన్స్ 10th క్లాస్లో చేశారు, 2 పాయింట్స్ ఇస్తే డిస్టెన్స్ కట్టడం. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ డూ మిస్టేక్స్ వైల్ పుట్టింగ్ దీస్ పాయింట్స్ ఇంటూ దిస్ ఫార్ములా. మైనస్ ఆఫ్ మైనస్ అని వేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు. దీని గురించి ఇంకో వీడియో చేశాను, ఫండమెంటల్స్, దానిలో మీరు చూసుకోవచ్చు. x మైనస్ 1 హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేసేద్దాము. x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y. a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సిమిలర్లీ y మైనస్ 3 హోల్ స్క్వేర్ని మనం ఎక్స్పాండ్ చేస్తే y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ 9 మైనస్ 2 ఇంటూ y ఇంటూ 3 2ab మైనస్ 6y. ఇక్కడ చూడండి, x మైనస్ ఆఫ్ మైనస్ అంటే x ప్లస్ 3 డైరెక్ట్గా ఇక్కడే రాస్తున్నాను ఇంకో స్టెప్ని సేవ్ చేయడానికి. x ప్లస్ 3 హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్ అయిందన్నమాట. x స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్, y స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ని మనం కనుక సింప్లిఫై చేస్తే మనకు ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. దట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇక్కడ చూడండి, మనం సిమిలర్ టర్మ్స్ LHS సైడ్ RHS సైడ్ ఉంటే వాటిని మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. అదర్వైజ్ యూ నీడ్ టు బ్రింగ్ RHS టు LHS, దెన్ వీటి యొక్క సైన్స్ మారుతాయి, అప్పుడు మనం క్యాన్సిల్ చేయొచ్చు. లెట్ us డూ లైక్ దిస్. x స్క్వేర్ క్యాన్సిల్, y స్క్వేర్ క్యాన్సిల్. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ నీడ్ టు బ్రింగ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎట్ రైట్ హ్యాండ్ సైడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దీన్ని ఇట్లానే రాస్తున్నాను. 1 మైనస్ 2x ప్లస్ 9 మైనస్ 6y ప్లస్ 9 ఇటు వస్తే మైనస్ 9 మైనస్ 6x మైనస్ 25 ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 9 మైనస్ 9 క్యాన్సిల్, మైనస్ 2x మైనస్ 6x మైనస్ 8x మైనస్ 6y
ప్లస్ 10y మైనస్ 6y ప్లస్ 10y. ఈ రెండిట్లో పెద్దదాని సింబల్ పెట్టుకోవాలి. ఇక్కడ 10 పెద్దది, కోఎఫిషియంట్ ఆఫ్ y 10 ఇది పెద్దది, అందుకని ప్లస్ వేసుకోవాలి. 10లోంచి 6 తీసేస్తే 4y. దీస్ ఆర్ సింపుల్ క్యాలిక్యులేషన్స్. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు బిగినర్స్, కొద్దిగా చూసుకోండి. ప్లస్ 4y. ఎక్స్ టర్మ్ సింప్లిఫై చేసాము, వై టర్మ్ సింప్లిఫై చేసాము. మనకి మిగిలినవి కాన్స్టెంట్ టర్మ్స్. -25 ప్లస్ 1. -25 పెద్దది కాబట్టి మైనస్ పెట్టుకున్నాము, ప్లస్ 1 కాబట్టి 25 నుంచి 1 తీసేస్తే 24 మైనస్ 24 is equal to 0. This is the first line equation which we have derived from SCI is equal to SB. సింబల్స్ మారుద్దాము అన్నిటికీ. మైనస్ ఉంటే ప్లస్ పెట్టండి. ప్లస్ 3x మైనస్ 4y ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి కోఎఫిషియంట్స్ చూడండి, కాన్స్టెంట్ చూడండి, అన్నిట్లో మనకు కామన్గా 4 ఉంటుంది. 4 2s are 8, 4 1s are 4, 4 6s are 24. 4 నటు పంపిస్తే 2x minus y plus 6 is equal to 0. Therefore, we got a line equation which is 2x minus y plus 6 is equal to 0. మళ్ళీ 6 మార్కులు ఆడ ఎగ్జామ్లో వేస్తాడు వాడు వేసి. Let us take case 2. SB is equal to SC, squaring on both sides, SB square is equal to SC square. Let us take S x comma y as x2 y2, b x1 y1. SB square is equal to SC square. Let us put these points into the formula. x2 means x minus x1 3 whole square plus y2 y minus 5 whole square. Similarly, SC x minus 5 whole square plus y plus 1 whole square. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ చేశాను, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. లెట్ us expand this thing. x square plus 9 plus 6x plus y square plus 25 minus 10y is equal to x square plus 25 minus 10x plus y square plus 1 plus 2y. x square a square plus b square plus 2ab. ఇక్కడ చూసుకోండి, మీరు జాగ్రత్తగా స్లోగా వేసుకోండి. x square plus 9 plus 6x y square plus 25 minus 10y is equal to x square plus 25 minus 10x y square plus 1 plus 2y. సిమిలర్ టర్మ్స్ని క్యాన్సిల్ చేద్దాము. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 25 ఉంది, ఇక్కడ కూడా ప్లస్ 25 ఉంది, క్యాన్సిల్ చేద్దాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి మిగిలింది 6x మైనస్ 10y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10x ప్లస్ 2y ప్లస్ 1. అన్ని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకుందాము. 6x మైనస్ 10y చెప్పు ప్లస్ 10x మైనస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. xx టర్మ్ సింప్లిఫై చేద్దాము. 6x ప్లస్ 10x 10y 2y 6 ప్లస్ 10 16x మైనస్ 10y మైనస్ 2y మైనస్ సింబల్ పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. మైనస్ 12y 9 మైనస్ 1 8. రైట్ హ్యాండ్ సైడ్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాము, మనకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. దీనిలో ఏదైనా కామన్ తీయొచ్చా అన్నది మీరు ఆలోచించండి. 16 12 8 ఫ్యాక్టర్స్ వచ్చేసి 4 4s are 16, 4 3s are 12, 4 2s are 8. ఈ 4ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 0/4 0 అయిపోతుంది. 4x minus 3y plus 2 is the equation. Let us say this is as equation 2. SB SC ఈక్వేట్ చేసాము.
ఎస్ఏ ఎస్బి ఈక్వేట్ చేసాము, మనకి రెండు స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. ఫైనల్ స్టెప్ కేస్ 3 చెప్తాను, ఇది నోట్ చేసుకోండి. ఈ రెండు లైన్స్ని మనం సాల్వ్ చేద్దాము సో దట్ వి గెట్ సర్కంసెంటర్ ఆఫ్ గివెన్ ట్రయాంగిల్. Boys and girls, till now we entered into case 3. కేస్ 1లో ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ స్క్వేర్, దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు ఒక లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఎస్బీ స్క్వేర్ని ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్ చేస్తే మనకి 2 స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. ద ఫైనల్ కేస్, నౌ వీ నీడ్ టు సాల్వ్ దీస్ 2 స్ట్రైట్ లైన్స్. మనకి తెలుసు, మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను, 2 స్ట్రైట్ లైన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ప్రొసీజర్ చెప్పాను, మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు. లెట్ us సాల్వ్ దీస్ 2 లైన్ ఈక్వేషన్స్. 2x మైనస్ y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, 4x మైనస్ 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x y 1, x కింద y కోఎఫిషియంట్స్ రాయండి, -1 -3 6 2 constant terms, then x coefficients 2 4, then again you need to write y coefficients -1 -3. x by cross multiply చేయండి, 1 into -2 -2 minus 3 into 6 18 plus into minus కాబట్టి -18 is equal to y by 6 4s are 24 minus 2 2s are 4, 1 by 2 3s are 6 minus 6 minus 4 into -1 -4. This is how you get x ni 1 by -6, దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. x by -2 minus of minus plus 18, y by 24 minus 4 20, 1 by -6 minus of -4 plus 4, that is equal to x by 16, x by 18 minus 2 16, y by 20 is equal to, ఇక్కడ -6 ప్లస్ 4 ఉంది, రెండిట్లో -6 పెద్దది కాబట్టి మైనస్ సింబల్ పెట్టుకోండి. 6 minus 4 2. x by 16 is equal to 1 by -2. క్రాస్ మల్టిప్లై చేద్దాం. x is equal to 16 by -2, 2 8s are 16, మైనస్ ఉంది కాబట్టి -8. సిమిలర్లీ y by 20 is equal to, y by 20 is equal to 1 by -2, క్రాస్ మల్టిప్లై చేద్దాం. y is equal to 20 by -2, 2 10s are 20, that is equal to -10. సర్కంసెంటర్ ఎస్ ఎక్స్ కామా వై అనుకున్నాము, ఇక్కడ మనకి రెండు లైన్స్ సాల్వ్ చేస్తే మనకి xy వాల్యూస్ వచ్చాయి, ఈజ్ ఈక్వల్ టు -8 కామా -10. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. దిస్ ఈజ్ హౌ వీ సాల్వ్ సర్కంసెంటర్. ఎగ్జామ్స్లో మనకి ఇది 7 మార్క్స్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఐ హోప్ you understood this problem. Thank you boys and girls. Hi boys and girls, this is Satish, your maths faculty. Circumcenter lo inko problem chuddaamu. Find the circumcenter of the triangle whose vertices are 1, 3, 0, -2, -3, 1. మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాము, మీకు ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 స్టెప్స్ ఉంటాయి. యాజ్ యూ నో, let us draw a triangle with given vertices A, B, C. సొల్యూషన్ పెట్టుకోండి. ఎగ్జామ్లో ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇచ్చిన క్వశ్చన్లోంచి మనం ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. లెట్ A 1, 3, B 0, -2, C -3, 1 are vertices of triangle ABC. ABC అనే ఒక ట్రయాంగిల్ కనుక మనం తీసుకుంటే ఇచ్చిన వర్టిసెస్ని నేమ్స్ పెట్టాము. A 1, 3, B 0, -2,
సి మైనస్ 3, 1 ఇట్లా రాసుకోండి. లెట్ సర్కంసెంటర్ బి ఎస్ ఎక్స్ కామా వై ఇది అనుకోవాలి మనం. కండిషన్ ఏంటండి చెప్పండి. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. కేస్ 1 SA is equal to SB. Let us squaring on both sides. SA square is equal to SB square. Let us take those points. A 1, 3, B 0, -2, S x, y. ఎప్పుడు ఈ పాయింట్స్ని x1 y1 కింద తీసుకోండి, ఇది x2 y2 కింద తీసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. లెట్ us substitute directly. x2 minus x1 whole square, x minus 1 whole square plus y2 minus y1 whole square, y minus 3 whole square is equal to second point 0, -2, x minus 0 whole square plus y minus of -2 అంటే y plus 2 అని వస్తుంది. x plus 1 whole x minus 1 whole square plus y minus 3 whole square, x minus 0 అంటే x whole square plus y minus of minus అంటే y plus 2 whole square. Let us expand this. X square plus 1 minus 2x plus y square plus 9 minus 6y is equal to x square plus y square plus 4 plus 4y. సిమిలర్ టర్మ్స్ క్యాన్సిల్ చేయండి. x square y square క్యాన్సిల్ అవుతాయి. -2x minus 6y 9 plus 1 10 is equal to 4 plus 4y. Let us bring the elements which are available at right hand side to left hand side. -2x minus 6y plus 10 minus 10 minus 4y is equal to 0. Why? Because right hand side లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ తెచ్చుకుంటే మనం వాటి సింబల్స్ మారుస్తాము. ఎక్స్ టర్మ్ ఒకటే ఉంది కాబట్టి -2x అట్లానే పెట్టుకుంటాము. -6y minus 4y minus 10y ప్లస్ 10 minus 4 6 is equal to 0. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ ఉంది. ఆల్వేస్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఇక్కడ మైనస్ ఉండకుండా ఉండేలా చూడండి. ఈ మొత్తాన్ని -1తో మల్టిప్లై చేయండి, లేదా అదంతా ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా మీరు వీటన్నిటి సింబల్స్ మార్చండి. 2x plus 10y minus 6 is equal to 0. This is first equation. ఇక్కడ అన్నిట్లో 2 ఉంది, 2 కామన్ తీయచ్చు. x plus 5y minus 3 is equal to 0. ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే x plus 5y minus 3 is equal to 0. This is equation 1. Let us take case 2. Case 2 ఏంటండి? SB is equal to SC. That implies SB square is equal to SC square. B రాసుకోండి. B 0, -2, C -3, 1, S x, y. Always take x, y as x2, y2, x1, y1. మిగిలిన పాయింట్స్ తీసుకోండి. SB square is equal to SC square. Let us do it. X minus 0 whole square plus y minus of -2 whole square is equal to x minus of -3 whole square plus y minus 1 whole square. చూడండి, x2, y2, x1, y1. X minus 0 x whole square means x square plus y minus of minus ప్లస్ పెట్టుకోండి, y plus 2 whole square, x minus of minus plus 3 whole square plus y minus 1 whole square. X square plus y square plus 4 plus 4y is equal to x square plus 9 plus 6x plus y square plus 1 minus y. This is the expansion of these two terms. X square plus 3 square is 9
6x y square plus 1 minus 2y. ఎందుకని a square plus b square minus 2ab కాబట్టి minus 2y. సిమిలర్ టర్మ్స్ క్యాన్సిల్ చేయండి. x square y square ఇంకా సిమిలర్గా ఏం లేవు. లెట్ us రైట్ 4 plus 4y 1 ఇటు తీసుకొస్తున్నాను. minus 9 minus 6x minus 1 plus 2y is equal to 0. Let us simplify. Let us write x term first. Minus 6x 4y plus 2y plus 6y minus 9 minus 1 minus 10 plus 4 minus 6 is equal to 0. 6x minus 6y plus 6 is equal to 0. 6 కామన్ తీస్తున్నాను. x minus y plus 1 is equal to 0. 6ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది. x minus y plus 1 is equal to 0. This is equation 2. Equation 1. Let case 3 we need to solve equation 1 and 2. Let us take equation 1. X plus 5y minus 3 is equal to 0. X minus y plus 1 is equal to 0. X y 1 5 minus 1 minus 3 1 1 1 5 minus 1 x by 5 into 1 5 minus 1 into 3 3 is equal to y by minus 3 minus 1 is equal to 1 by minus 1 minus 5. X by 5 into 1 5 minus into minus plus అయిపోతుంది. minus 3 is equal to y by minus 3 minus 1 1 by minus 1 minus 5. X by 5 minus 3 అంటే 2. Y by minus 4 is equal to 1 by minus 6. ఫైనల్గా x టర్మ్ని ఈక్వేట్ చేయండి. x by 2 is equal to 1 by minus 6. x is equal to 2 by minus 6. 2 1s are 2, 2 3s are 6. The answer is minus 1 by 3. Y టర్మ్స్ని ఈక్వేట్ చేయండి. y by minus 4 is equal to 1 by minus 6. y is equal to minus 4 by minus 6. Minus minus cancel. 2 2s are 4, 2 3s are 6. Y is equal to 2 by 3. Therefore, the final points circumcenter x comma y ఎంత వచ్చిందండి? minus 1 by 6 comma 2 by 3. This is the final answer. I hope you understood. ఫైనల్గా మీరు రాయండి. therefore the circumcenter of the triangle of a triangle whose vertices are 1 comma 3 0 comma minus 2 minus 1 comma 3 is minus 1 by 3 comma 2 by 3. Boys and girls, I hope you understood this problem. Keep watching our videos. థ్యాంక్స్ సార్. ఇంకా సర్కమ్సెంటర్ అర్థమైపోయింది. అర్థమైందా? yes sir. 7 మార్క్స్ మనకి ఎగ్జామ్లో వస్తాయి. ప్రొసీజర్ నీకు అర్థమైంది కదా? నీట్గా రాసుకున్నావు కదా? 2-3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మటుకు ఎగ్జామ్లో క్లియర్గా రాసేస్తావు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతా ఉండు, చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.